హాయ్ అండి. వర్షం అయితే తగ్గలేదు. బట్టలు అయితే ఇట్లా తీగల మీద వరండాలోనే వేసుకోవాల్సి వచ్చింది. అసలు వారం పైనుంచి అండి. వినాయక చవితికి ఆ ముందు రోజు ఏమో కొంచెం ఎండ అయితే వచ్చింది. ఇంకా ఇట్లాగైతే వేసుకున్నాం చూడండి. వరండాలో ఇలా బట్టలు అయితే వేలాడుతూ ఉన్నాయి. ఎప్పుడు కారుతాయో ఏమో తెలియదు. 2 days నుంచి ఉన్నాయి కదా ఈ బట్టలతో. వర్షం అయితే ఇదే అండి ఇబ్బంది అందరికీ కూడా. ఇక్కడ చూడండి ఉడత అయితే పరిగెడతా ఉంది. ఇదిగోండి చూడండి ఎట్లా వెళ్తుందో. ఇదే అండి తీగల మీదే వెళ్తూ ఉంటాయి ఉడతలు అయితే. అసలు వరుస పెడతాయి. ఒక్కో రోజు అయితే 5-6 వరుసగా వెళ్తాయి. అట్లా తిరుగుతూనే ఉంటాయి పొద్దుగూకులు కూడా ఉడతలు అయితే. చూసారా వర్షం అయితే తగ్గలేదు, పెడతానే ఉంది. వినాయక చవితి రోజున అంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఇంకా ఈ రోజు వరకు కూడా తగ్గలేదు, ఇంకా పడతానే ఉంది. ఇక్కడ వచ్చేసి పండు PS నోట్స్ రాసుకుంటా కూర్చున్నాడు. ఈరోజైతే ఇంకా టిఫిన్ చేసేసి కూర్చున్నాడు. నోట్స్ ఏదో రాసుకున్నాడు PS అయితే. ఇక మార్నింగ్ రాస్తున్నాడు. మీకైతే వినాయక చవితి ఎలా చేశారండి? మాకైతే ఇంకా డీజేలు పెట్టారు. వినాయక చవితికి పందిర్లు అయితే వేశారు. వినాయకుడిని నిలబెట్టారండి. స్వామివారిని అయితే నిలబెట్టారు. ఇంకా డీజేలు పెట్టేసి పాటలు ఇంకా అంటే దేవుడి పాటలే అండి. దేవుడి పాటలే పెడుతున్నారు. బాగా చేస్తున్నారండి మా ఊర్లో అయితే. రైస్ అయితే కడిగి పెట్టుకున్నా అండి. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకా ఈరోజు కూర అయితే ఆలు చేద్దామని చెప్పేసి పీల్ అయితే తీసి పెట్టుకున్నా. ఉల్లిపాయలు కట్ చేసుకున్నా. ఇంక ఇక్కడ వచ్చేసేసి మీల్ మేకర్ అండి. ఇది వచ్చేసి మీల్ మేకర్ కూడా ఇంకా వేడి నీళ్ళు వేసి పెట్టేసుకున్నా. మీల్ మేకర్ వేసి ఆలు కర్రీ అయితే చేద్దామని. ఇక్కడ వచ్చేసి అల్లం, పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి 3 వేసి దంచి పెట్టేసుకున్నాను కూరకి. నేను ఏదన్నా కొంచెం చిన్నగా నూరుకోవాలంటే ఈ రోలు అయితే బాగా ఉపయోగపడుతుందండి. ఎప్పుడో తీసుకున్నాము చిన్నగా యాలక్కాయ పొడి, మిరియాల పొడి, ఇంకెట్లాంటివి చిన్నగా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ దంచుకోవటానికి కూడా ఉపయోగపడిద్ది. తాలింపు అయితే వేసేసుకుంటున్నాను అండి. నూనె కాదు పండు, సాల్ట్ తేవాలి. వర్షం తగ్గాక కూరగాయలకి అయితే వెళ్తాను. ఇప్పుడైతే ఆలు ఒకటే ఉన్నాయి, అవి వండేస్తున్నాను. అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటా సాల్ట్ ప్యాకెట్ కూడా. కల్లుప్పు, సాల్ట్ 2 కావాలి. అప్పుడైతే వెళ్ళి తెచ్చుకుంటా. ఉల్లిపాయలు వేసాక అల్లం వెల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి కూడా దంచి పెట్టుకున్నాం కదండి. ఇక అది కూడా వేసేసుకుంటున్నా. కోకిళ్ళు కూడా కొడుతున్నాయి కూకు అని. ఎప్పుడు ఈ 2 బంగాళదుంప ఇంకా మీల్ మేకర్ అయితే కలిపి ఎప్పుడు వండలేదు. ఈసారి ట్రై చేస్తున్నాను. ఎట్లా ఉందో టేస్ట్ అయితే ఎలా వచ్చిందో తెలియదు. ఇంకా ఆలు ఇంకా మీల్ మేకర్ కర్రీ అయితే అయిపోయింది. భోజనం అయితే పెట్టేస్తున్నాను. పండుకి ఇంకా నేనైతే తిందామని చెప్పేసి ఇద్దరం పెట్టుకొని తెచ్చుకున్నానండి. పండు ఏమో టీవీ చూస్తా అన్నం తింటా అన్నాడు. టీవీ అయితే ఆన్ చేసుకుని కూర్చున్నాడు. వద్దంటే అసలు ఎండండి. వాడికి మీల్ మేకరే బాగా నచ్చినట్టుంది. అన్నంలో మీల్ మేకర్ వేసుకుని తింటా ఉన్నాడు అనమాట. పక్కన దోమలండి. అసలు పగలే దోమలు అయితే తిరుగుతూ ఉన్నాయి. వాడి కాళ్ళు కది కొడతా ఉంటుంటే చూస్తున్నాను. అసలు ఇక్కడ మాకైతే వర్షాలు పడటం వల్ల చాలా దోమలు అయితే ఎక్కువైపోయినాయి. అసలు వాడు చూసుకోవట్లేదు. ఆ దేశలోనే ఉన్నాడు, టీవీ దేశలోనే ఉన్నాడు. ఇక కూర ఎట్టా ఉంటుందో అనుకున్నా కానీ వాడికైతే బాగా నచ్చిందండి. బాగా ఇష్టంగా అయితే తిన్నాడు కూర అయితే. భోజనం చేసేసామండి. జంతికలు చేయనా? సరే అట్టయితే అంటే జంతికలు చక్రాలేగా. ఓకే. పొడిగా రాకూడదు, రౌండ్గా బాలల్లే రావాలి. జంతికలాగా రావాలి అంతేనా నువ్వు అనేది? అలా చేయమంటావా? సరే అట్టయితే. ఏం చేస్తున్నాడు ఫ్రెండ్స్? మీరు వినాయక ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే చూసాము. చూసారు కదండి. పండు అయితే స్నాక్స్ కింద ఇంకా జంతికలు అయితే చేయమన్నాడు. జంతికలు అయితే చేద్దామని చెప్పేసి ప్రిపరేషన్ అయితే చేస్తున్నా అండి. ముందైతే బీప్ పిండి కావాలి కదా, బీప్ పిండి ఇంకా శనగపిండి కూడా ఉంది ఇంట్లో. ఇంకా జంతికలు అయితే ప్రిపరేషన్ చేస్తున్నా అండి. పండు అయితే జంతికలు అడిగాడండి. జంతికలు ఇప్పుడే కదా అడిగాడు ఆడు. ఇంకా జంతికలు అయితే ప్రిపరేషన్ చేద్దామని ఇంకా వంటగదిలోకి అయితే వెళ్తున్నాను. బీప్ పిండి ఉంది, ఇంకా శనగపిండి కూడా ఇంట్లో ఉంది. ఇక అందుకని చెప్పేసి ఇప్పుడు జంతికలు అయితే చేద్దామండి.
స్నాక్స్ అయితే ఏదైనా తింటాడండి, వర్షాకాలం పడుతుంది కదా, ఏదైనా తినాలనిపిస్తుంది. పండు వాళ్ళ డాడీ కూడా స్నాక్స్ అయితే పట్టుకెళ్తారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఏమన్నా బాక్స్లో పెట్టుకొని. ఇంకా అలా కూడా ఉపయోగపడుద్ది కదా. ఇప్పుడైతే కొన్ని అయితే చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయితే చేస్తున్నాను. శనగపిండి అయితే తీసుకున్నానండి. శనగపిండి నేను శనగపప్పు 1 కేజీ తీసుకొని పిండి మర అయితే ఆడించుకుంటాను. ఇంకా ఆ పిండి అయితే ఉంది, శనగపప్పు ఆడించిన శనగపిండి అయితే ఉంది. ఇంకా శనగపిండి ఉంది కదండి, అదైతే నేను 2 గ్లాసులు అయితే తీసుకుంటున్నాను శనగపిండి. మనము ఫ్రెష్గా ఇట్లా శనగపప్పు ఆడించుకుంటే మనకి నమ్మకం అండి. శనగపిండి కొట్టుల్లో కూడా మనకి బఠానీ పిండి అనేది కలుపుతున్నారు. బఠానీ పిండి శనగపిండి 2 కలిపి అయితే వస్తుంది. ఇంకా అలా అయితే బాగోదు. ఇంకా అచ్చంగా అయితే శనగపిండి మనం పిండి మర ఆడించుకుంటే బాగుంటుంది. నేనైతే పిండి మర ఆడించుకున్నాను అండి శనగపిండి. ఇక ఆ పిండి అయితే 2 గ్లాసులు అయితే తీసుకుంటున్నాను చక్రాలకి, అంటే జంతికలకండి. 2 గ్లాసులు శనగపిండి కొలతగా తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 2 గ్లాసుల పిండి అయితే తీసుకున్నాను. ఈ 2 గ్లాసుల శనగపిండికి నేను 4 గ్లాసులు బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. నేను బియ్యం పిండి అనేది కడిగి ఆరబెట్టుకున్న బియ్యంతో పట్టించానండి. కోటా బియ్యం ఉంటే అవి కడిగి ఎండలో పోసాను. ఎండలో పోసుకొని పిండి మర అయితే ఆడించుకున్నాను. ఇంకా ఆ బియ్యం పిండితో నేను 4 గ్లాసులు బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. అంటే కొలతకి 2 గ్లాసులు శనగపిండికి 4 గ్లాసులు బియ్యం పిండి అండి కొలత అండి. ఇది మట్టి ఫిక్స్. ఇంకా మనకి జంతికలు అంటేనే మనకి వాము అయితే కావాలి. వాము ఉంటేనే జంతికలు అయితే బాగుంటాయి. కావాలంటే మనం నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఏమో నువ్వులు లేవు, అందుకే నేను నువ్వులు అయితే వేయలేదు, వాము అయితే వేసుకుంటున్నాను. మనము శనగపిండి కూడా వేసుకుంటున్నాం కాబట్టి గ్యాస్ అలా ఫామ్ అవ్వకుండా కొంచెం తొందరగా అరుగుదల అవటాకని చెప్పేసి నేను వాము అయితే తీసుకున్నాను. ఇక ఉప్పు కూడా మనం టేస్ట్ని బట్టి వేసుకోవటం అండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి ఉప్పు మనకి తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. తర్వాత పచ్చికారం అండి, మనకి జంతికి పచ్చికారం వాడతాము. ఈ మొత్తం కలిపేసి మనం కలుపుకోవాలి. నువ్వులు కూడా ఉంటే బాగుండు, నువ్వులు అయితే నా దగ్గర లేవు, మీ దగ్గర ఉంటే వేసుకొని చేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటాయి. ఇట్లా పిండి మొత్తం కలిపేసుకున్నాను. ఇంకా ఈ పిండిలో మనము 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి, కొంచెం నూనె అయితే వేసుకోవాలండి. అంటే నూనె గరిటెతో 2 గరిటెలు అయితే నూనె అయితే తీసుకున్నాను. నేను వాడే నూనె ఏదైతే అది 2 గరిటెలు అయితే వేసుకొని నూనె అయితే కాసుకోవాలి. ఇక నూనె అయితే బాగా కాసుకోవాలండి. ఆయిల్ కొంచెం మరిగే వరకు ఉంచుకోవాలి, వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనం అది ఆయిల్ అనేది మనం పిండిలో వేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. సన్నగా అయితే పెట్టాను ఫ్లేమ్ అయితే. ఇప్పుడైతే కాగింది. ఈ ఆయిల్ తీసుకొని ఇంకా నేను పిండిలో అయితే వేసుకుంటున్నాను. చూడండి అట్లా పొంగు అయితే వచ్చింది. ఇలా పొంగు రావటం వల్ల మనకి జంతికలు అనేది బోల్ అనేది వచ్చింది, టేస్ట్ కూడా వస్తుంది, బోల్ వస్తుంది. మనం తినేటప్పుడు కూడా గట్టిగా లేకుండా ఉంటుంది. ఇలా మనం నూనె కాసి పోసుకున్నామంటే తర్వాత ఈ పిండిలో కాసిన నూనె వేసుకున్నాం కాబట్టి మొత్తం కలుపుకోవాలండి. మనం నూనె అంతా అంటే కలిసే వరకు మనం పిండిని ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. కలిపేసి ఒక పక్కకు పెట్టుకోవాలి. పళ్ళానికి వచ్చేసేసి ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదండి, ఒక పక్కకి ఇలా పెట్టేసుకోవాలి. మనం వాటర్ పోసి పిండి అంతా ఒకసారి తడుపుకోకూడదు, కొంచెం కొంచెం తడుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. చక్రం కూడా మనం తినంగానే నోట్లో వేసుకోగానే చక్కగా కరిగిపోయినట్టు ఉంటుంది, బాగుంటుందండి. నేనైతే పక్కకు పెట్టుకున్నా కదా. ఈలోపు మనకి బాండీలో ఆయిల్ పోసుకొని కాసుకోవాలి, కాగుతూ ఉంటుంది ఆయిల్ అయితే. ఈలోపు నేను చక్రాలకి ఇక వాటర్ అయితే వేసుకొని పిండి అయితే కలుపుకుంటున్నాను. చూడండి మొత్తం పిండి అయితే నేను కలపట్లేదు, కొంచెం కొంచెం జరుపుకుంటా పిండి అంటే 2 గింతలకి మనం పిండి పెట్టుకునే అంతగా మనం కలుపుకోవాలి. మొత్తం కలిపామనుకోండి పిండి మొత్తం, అక్కడ ఏమైందంటే చక్రం అనేది అంటే జంతిక అనేది కటికేసిపోయి బాగోదు. ఇట్లా ఎప్పుడప్పుడు కలుపుకుంటా ఉన్నాం అనుకోండి పిండి మనకి కటికేయదు, జంతిక అనేది గట్టిగా కూడా ఉండదు. ఇట్లా కలుపుకుంటే బాగుంటుంది ఎప్పటికప్పుడు. ఇట్లా నేనైతే 2 గిద్దలకు సరిపడా అట్లా కలుపుకొని పెట్టుకున్నాను. చక్రాల గిద్దల్లోకి పిండి అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఈ చక్రాల గిద్దలు ఓల్డ్ స్టైల్ అండి, కొత్త స్టైల్ కాదు. ఇక ఇట్లా అయితే వేసుకున్నాను. మనకి క్యారీ బ్యాగ్లు ఉంటాయి కదండి, పాలిథిన్ కవర్ ఏదైనా పర్వాలేదు. ఇట్లా క్యారీ బ్యాగ్ అనుకుంటే మనకి జంతిక తీసుకోవటానికి తేలిగ్గా మనకి లేస్ వచ్చింది. ఇట్లా కవర్ మీద ఇలాగైతే నేను వేసుకుంటున్నాను జంతికి. మా అబ్బాయి ఏం చెప్పాడు ముందుగానే, ఇంకా జంతికగానే ఉండాలమ్మా అని చెప్పాడు కదా, ఇక అందుకని చెప్పేసి చిన్న చిన్నగా ఏ జంతిక ఆ జంతిక లాగానే అలా విడివిడిగా వేసుకున్నాను. నూనె అయితే కాగిందండి. ఇక నూనెలో అయితే ఒక్కొక్కటి వేసుకుంటున్నా జంతికలు.
చాలా టేస్ట్గా అయితే వచ్చినాయి అండి, నేను అంటాం కాదు కానీ చాలా బాగున్నాయి జంతికలు కూడా. నువ్వులు కూడా ఉంటే ఇంకా బాగుంటాయి. వాము వేసాం కదండి, వాము ఫ్లేవర్కి చాలా బాగున్నాయి జంతికలు అయితే. ఇలా అయితే నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి చక్కగా ఏ జంతిక అయితే వచ్చింది కదా. మా పండుగ అయితే వండేటప్పుడే తిన్నాడు 2-3 తీసుకొని, వాడికి ఇలా అయితే ఇష్టం. ఇంతే అండి, చాలా తేలిగ్గా అయితే జంతికలు చేసుకోవచ్చు. ఇక మధ్యాహ్నం టైము అంటే మనం భోజనాలు అయిపోయాక నేనైతే ఇలా జంతికలు అయితే చేసుకున్నా కదా. ఇంట్లో ఆడవాళ్ళకి ఎక్కువ ఆఫ్టర్నూనే ఖాళీ ఉంటుంది, అంటే మధ్యాహ్నమే కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో అయితే ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. మనం కొట్టుల్లో కొనే కన్నా కూడా ఇలా ఇంట్లో చేసుకోవటం వల్ల టేస్ట్ కూడా వస్తుంది. బయట కొంటే వాళ్ళు నూనెలు వాడి ఉంటాయి కాబట్టి మనకి హెల్త్కి కూడా మంచిది కాదు. ఇక నాకైతే కొంచెం టైం కుదిరిందని చెప్పేసి జంతికలు అయితే చేయటం మొదలుపెట్టానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చినాయో, చాలా బాగున్నాయండి. మీరు కూడా చేసుకొని ట్రై చేసి ఎలా వచ్చినాయో చెప్పండి. చాలా ఈజీ అండి జంతికలు చేసుకోవటం. చూడండి ఇట్లా మురుకులతో మనం ఇట్లా జంతికలు చేసుకోవటమేను. నేను ఎంతో పిండితో చేయలేదండి, కొంచెం ఒక 1/2 కేజీ బియ్యం పిండి, ఇంకా 1/2 కేజీ శనగపిండి ఉంటుంది. నాకైతే ఒక వారం రోజులకి వస్తాయి. ఇంకా వారం రోజుల తర్వాత ఇంకేదైనా ఐటెం చేసుకోవచ్చండి, ఎక్కువ చేసుకున్నా కానీ ఇక మనం తింటాక బోర్ కొట్టిద్ది కాబట్టి ఒక వారానికి సరిపడా చేసుకొని మళ్ళీ ఇంకో ఐటెం ఇంకో వారానికి సరిపడా చేసుకోవచ్చు. పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు తినడానికి. ఇంకా అలాగే పెద్దవాళ్ళకి కూడా ఎప్పుడైనా తినాలనిపించిద్ది కదా, ఇక అలాంటివి చేసుకుంటూ ఉంటే చాలా మంచిది ఇంట్లోనే. ఇలా పాలిథిన్ కాగితం మీద వస్తే ఏమవుతుందంటే తొందరగా తేలిగ్గా మనం ఏ జంతిక ఆ జంతిక చక్కగా ఈజీగా లేసొస్తుందండి మనం మూకిట్లు అయితే వేసుకోవటానికి. ఈ విధంగా అయితే నేను జంతికలు అయితే చేసుకున్నాను. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. జంతికలు అయితే సూపర్ ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. బాయ్ అండి, బాయ్.